హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గ్రూప్ 4 సంబంధించినటువంటి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సినటువంటి చెక్ లిస్టు, అటెస్టేషన్ ఫాము, అదే రకంగా హిందూ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటి వీడియోతో మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. చెక్ లిస్ట్ అనేటువంటిది వెరిఫికేషన్ దాంట్లో ఫస్ట్ పాయింట్లో ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 14th పాయింట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి అటెస్టేషన్ ఫాము 2 కాపీస్ అడగడం జరిగింది. అదే రకంగా డిక్లరేషన్ యాజ్ హిందూ అనేటువంటిది ఫర్ పోస్ట్ కోడ్ 70 అడగడం జరిగిందనమాట. ఆల్రెడీ అన్ఎంప్లాయ్ సంబంధించినటువంటిది వీడియో నేను చేయడం జరిగిందనమాట, ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది. సో ఇక మిగతా ఇప్పుడు మనం ఈ మూడు సంబంధించినటువంటిది అంటే చెక్ లిస్టు, అటెస్టేషన్ ఫామ్, అదే రకంగా హిందూ ఫామ్ అనేటువంటిది ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ 4 సంబంధించినటువంటి చెక్ లిస్ట్ అనేటువంటిది ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫోటో అనేటువంటిది మనం ఫిల్అప్ చేయాలన్నమాట అండి. ఫోటో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన సిగ్నేచర్ అనేటువంటిది ఏదైతే మనం గ్రూప్ 4 అప్లికేషన్లో కానీ అదే రకంగా హాల్ టికెట్ ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ మనం ఏదైతే సిగ్నేచర్ ఇచ్చామో సేమ్ సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట అండి. ఇక్కడ మీ టీఎస్పిఎస్సి ఐడి టీఎస్ తోటి స్టార్ట్ అవుతుంది, ఆ ఐడి అనేటువంటిది ఇవ్వాలి. అదే రకంగా రిఫరెన్స్ ఐడి అనేటువంటిది ఇక్కడ మీరు పొందుపరచాలన్నమాట అండి. దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, గ్రూప్ 4 హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 4 హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక వెన్యూస్ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు. టీజీపీఎస్సి నాంపల్లి, ప్రతిభా భవన్ నాంపల్లి ఇచ్చారు. అదే రకంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఈ రెండు ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సెషన్ మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఎంత, రేపటి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి డేట్ ఆఫ్ వెరిఫికేషన్, సెషన్ అయితే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ సెషన్ వచ్చేసి 10:30 AM స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 PM స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీ ఏ సెషన్ అయితే ఆ సెషన్ అనేటువంటిది మీరు అక్కడ మెన్షన్ అనేటువంటిది చేయండి. మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేశారో వారికి సంబంధించిన డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ రకంగా ఉంటే ఆ రకంగా మీరు ఫిల్ అనేటువంటి చేయండి. సర్నేమ్తో ఉంటే సర్నేమ్తో ఫిల్ చేయండి, సర్నేమ్ లేకుండా జస్ట్ ఇనిషియల్ అంటే కనుక సేమ్ యాజ్ పర్ ద 10th క్లాస్ సర్టిఫికేట్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే మీరు ఫిల్అప్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో తర్వాత వాళ్ళు స్మాల్ లెటర్స్ కాదు క్యాపిటల్ లెటర్స్ అన్నా కానీ మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. అన్ని క్యాపిటల్ లెటర్స్, బోల్డ్ లెటర్స్లోనే మీరు ఫిల్అప్ చేయండి. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేటువంటిది కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్లుగా మీరు ఫిల్ చేయండి, మదర్స్ నేమ్ కూడా. నెక్స్ట్ మీ జెండర్ అనేటువంటిది మీరు మేల్ అయితే మేల్ దగ్గర టిక్ చేయండి, ఒకవేళ ఫీమేల్ అయితే కనుక ఫీమేల్ దగ్గర టిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎట్లా ఉందనేటువంటిది దాన్ని బట్టి డేట్, మంత్, ఇయర్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. 1/7/2022 నాటికి మీ ఏజ్ ఎంత అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఎన్ని ఇయర్స్, మంత్స్, సపోజ్ మీకు ఇక్కడ 30 years అనుకోండి, 30 years 12 months, లేకపోతే 30 years 11 months 9 days, లేకపోతే 12 days. సో సంథింగ్ ఎట్లా ఉంటే కనుక అన్ని డేస్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ మీరు దానికి చేసినప్పటికీ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఒకవేళ కోరుకున్నట్లయితే కనుక ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ మీరు కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్సీసీ వారికి ఒకటి, స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒకటి, సెన్సస్ ఎంప్లాయ్కి ఒకటి. సో ఈ రకంగా ఉంది కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్కి అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ మీరు కోరుకున్నారనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తూ వెదర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి మీరు టిక్ చేయాలి. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నట్లయితే, ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కోరుకోకపోయినట్లయితే ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1/12/2022 అంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకి 12th December 1st మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో December 1st రిలీజ్ అయింది కాబట్టి సో అప్పుడున్నటువంటి క్వాలిఫికేషన్, ఆ టైంకి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ నోటిఫికేషన్లో ఏమైనా ఇచ్చారు, డిగ్రీ అనేటువంటిది నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ అవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే మీ డిగ్రీయే, ఒకవేళ అది డిగ్రీ అయితే డిగ్రీ, లేకపోతే బీటెక్ అయితే బీటెక్ అనేటువంటిది మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ మీకు ఏ ఇయర్లో మీకు వచ్చింది అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ, ఒకవేళ ఓయూ అయితే ఓయూ, జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ, యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ. నేమ్ ఆఫ్ ద స్టేట్
ఇన్ విచ్ ద యూనివర్సిటీ లొకేటెడ్, ఏ యూనివర్సిటీ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటిది మీరు మెన్షన్ చేయండి. తెలంగాణ లేకపోతే తెలంగాణ కాకపోతే ఎక్కడైతే అక్కడ. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ, మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మార్క్స్ అనేటువంటిది అక్కడ మీరు మెన్షన్ అనేటువంటిది చేయండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ అడగడం జరిగింది. మీరు ఓసీ అయితే ఓసీ అని, ఎస్సీ అయితే ఎస్సీ అని, ఎస్టీ అయితే ఎస్సీ అని, ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ అని, బీసీలో అయితే కనుక ఏబిసిడిఈ అని ఉంది. సో దాంట్లో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అనేటువంటిది మీరు టిక్ చేసుకోండి. ఆ తర్వాత అఫీషియల్ యూజ్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది అనమాట. దీన్ని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్ అయితే కనుక నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన అయితే కనుక మీకు ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది మీరు ఇక్కడ పొందుపరచాలని చెప్పి తెలపడం జరిగింది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి రిజర్వేషన్ అనేటువంటి మీరు ఒకవేళ మీ సేవ ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే కనుక 2021-22 ఫర్నిష్డ్ చేసినటువంటి సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే కనుక ఎస్ అని చెప్పండి. ఒకవేళ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ ద సర్టిఫికేట్ అనేటువంటిది 21-22 ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే సర్టిఫికేట్ దానికి సంబంధించినటువంటి నెంబర్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ కేటగిరీకి అయితే ఏ కేటగిరీ ఇందులో మీరు ఏ కేటగిరీ చెందినటువంటి వారైతే ఆ కేటగిరీని మీరు టిక్ కొడుతూ మీకు ఎంత పర్సంటేజ్ డిసబిలిటీ ఉందనేటువంటిది మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ రిజర్వేషన్ వారికి సంబంధించినటువంటి వారి యొక్క డీటెయిల్స్ ఆఫ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండికేట్ ద ఎవిడెన్స్ ఒరిజినల్ స్టడీస్ సర్టిఫికేట్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ or residence certificate 7 years priority to the 7th class if private studied. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక క్లాస్, ఇయర్, డిస్ట్రిక్ట్, స్టేట్, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అది సర్టిఫికేటే కానీ లేకపోతే రెసిడెన్షియలే కానీ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మీ క్లాస్ ఫస్ట్ క్లాస్ మీరు ఏ ఇయర్లో పూర్తి చేశారనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ స్టేట్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. ఏ డేట్ ఆఫ్ ఇష్యూ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ క్లాస్ 2కి సంబంధించినటువంటిది ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ డిస్టిక్, ఒకవేళ డిస్టిక్ చేంజ్ అయినట్లయితే కనుక ఆ డిస్టిక్ చేంజ్ అనేటువంటిది, ఏ స్టేట్, ఇయర్ అనేటువంటిది. సో ఈ రకంగా మీరు ఆల్ 7 ఇయర్స్కి సంబంధించినటువంటిది పూర్తిగా మెన్షన్ చేయాలి. ఏ డిస్టిక్లో ఉన్నారనేటువంటిది మెన్షన్ చేయాలి, ఏ స్టేట్లో ఉన్నటువంటిది, ఏ ఇష్యూయింగ్ డేట్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. సో దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏ డిస్టిక్కి బిలాంగ్ అవుతారు అనేటువంటిది ఇక్కడ వీరు తెలపడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఇది మీరు ఫిల్అప్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి మీరు టిక్ చేయండి. ఒకవేళ మీరు ప్రజెంట్గా ఎంప్లాయీ అయితే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక ఎన్ఓసి అనేటువంటిది సబ్మిట్ చేయాలండి. మీరు ప్రజెంట్గా ఎంప్లాయీస్ అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ క్యాడర్ అనేటువంటిది పూర్తిగా ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి ఈ స్పేస్లో. నెక్స్ట్ ఒకవేళ ఎక్సైజ్డ్ వెబ్స్ ఆప్షన్, మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి దాని దగ్గర మీరు టిక్ చేయాలి. మీరు ఒకవేళ 70 కోడ్ అప్లై చేసినట్లయితే కనుక ఈ 70 కోడ్ అనేటువంటిది ఇది హిందూ ఫామ్ అనమాట అండి. దానికి సంబంధించిన నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్లో మీకు హిందూ ఫామ్ సంబంధించినటువంటి ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ దానికి అప్లై చేస్తే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని, సెల్ఫ్ డిక్లరేషన్ అదే హిందూ డిక్లరేషన్ అనేటువంటి ఫామ్ మీరు ఫిలప్ చేసి దాన్ని జిరాక్స్ తీసుకుని దాన్ని ఫిలప్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఎస్ అని క్లిక్ చేసినట్లయితే కనుక ఆ ఫామ్ను కూడా మీరు ప్రింట్ చేసి డీటెయిల్స్ అన్నీ మీరు రాసుకున్నట్లయితే కనుక దాన్ని అటాచ్ చేసినట్లయితే ఎస్ అని చెప్పేసి పెట్టాలి. ఒకవేళ మీరు 94th కోడ్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఎస్ అనేటువంటిది మీరు టిక్ చేయండి. అదే రకంగా దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది సివిల్ సర్జన్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట. అది ఒకవేళ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే కనుక మీరు దాన్ని ఏమి టచ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 95 మెన్ అండ్ ఉమెన్ సివిల్ సర్జన్స్ అని సంబంధించినటువంటి ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎస్ కొట్టండి. సర్టిఫికేట్ ఉన్నట్లయితే కనుక ఎస్ అని పెట్టండి. మీరు ఒకవేళ అప్లై చేసుకోకపోయినట్లయితే కనుక నో అని చెప్పేసి మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అదే రకంగా అప్లైడ్ ఫర్ ద కోడ్ 3 అకాడమిక్స్ బీకామ్ దానికి సంబంధించిన మీరు ఒకవేళ అప్లై చేసినట్లయితే కనుక డేట్ ఆఫ్ పాసింగ్, యూనివర్సిటీ లొకేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని చెప్పి మీరు క్రియేట్ చేయాలి. మీరు ఒకవేళ 15th కోడ్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క డిగ్రీ, ఏ డిగ్రీ చేశారు, డేట్ ఆఫ్ పాసింగ్, యూనివర్సిటీ లొకేషన్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. వెదర్ సర్టిఫికేట్ ఈజ్ ప్రొడ్యూసర్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి మీరు ప్రజెంట్ చేయాలన్నమాట అండి. అదే రకంగా
పర్సంటేజ్ ఇన్ డిగ్రీ ఫర్ అదర్స్ అనేటువంటిది పర్సంటేజ్ ఇన్ డిగ్రీ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఒకవేళ అదర్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళు ఇక్కడ మీకు ఎంత వచ్చింది అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. దాని సర్టిఫికేట్ ఉన్నట్లయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి మీరు పెట్టాలి. నెక్స్ట్ 61Bకి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక పోస్ట్ కోడ్ సేమ్ డిగ్రీ, డేట్ ఆఫ్ పాసింగ్, యూనివర్సిటీ లొకేషన్ అని చెప్పేసి చూసుకోవాలి. వెదర్ రిలవెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్, ఒకవేళ మీ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి మీరు క్లియర్ చేయాలన్నమాట అండి. సో దీంతో మీరు అటెస్ట్ చేయాల్సిన ఫామ్స్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అయిపోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట అండి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది సెల్ఫ్ డిక్లరేషన్ ఇప్పటివరకు ఇచ్చినవి అంతా నేనే ఇచ్చానని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం మెన్షన్ అనేటువంటిది చేయాలన్నమాట అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రీటెక్ ఇక్కడ మీది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది రాయండి. హౌస్ నెంబర్ అయితే హౌస్ నెంబర్, అపార్ట్మెంట్ నెంబర్ అయితే అపార్ట్మెంట్ నెంబర్, డోర్ నెంబరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ టీఎస్పీఎస్సీ దానికి కానీ ఏదైతే మీరు అప్లై చేసినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్, ప్లేస్, డేట్. ఈ డేట్ అనేటువంటిది మీకు ఒకవేళ 20th మీకు ఉన్నట్లయితే కనుక 20th అని పెట్టుకోవచ్చు, లేకపోతే ముందు రోజన్నా 19th అన్నా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీ సిగ్నేచర్ మీరు ఎట్లయితే ఇచ్చారో హాల్ టికెట్లో కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ ఏదైతే సిగ్నేచర్ చేశారో సేమ్ సిగ్నేచర్ అనేటువంటిది వేయాలి. ఈ మిగతాదంతా చూసుకున్నట్లయితే కనుక ఇది అఫీషియల్ యూజ్, మనం దీన్ని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మనకి చెక్ లిస్ట్ ఫామ్ అనేటువంటిది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అటెస్టేషన్ ఫామ్ అనమాట అండి. అటెస్టేషన్ ఫామ్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మనం వేయాలి. దాని తర్వాత ఈ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇవేం మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి ఇంకా పోస్టింగ్ రాలేదు కాబట్టి మనకి దీనికి సంబంధించినది అవసరం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 1 yearలో చూసుకున్నట్లయితే నేమ్ ఇన్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ విత్ ఎలియాస్ ఇఫ్ ఎనీ, ఒకవేళ ఎలియాస్ ఉంటే కనుక రాయాలి, సర్నేమ్ ఉంటే సర్నేమ్ అని చెప్పేసి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. కంపల్సరీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎట్లా ఉందో అట్లా మీరు ఫిల్ చేయండి. మీ సర్నేమ్ ఏదైతే కనుక ఆ సర్నేము, మీ పేరు ఏదైతే కనుక ఆ పేరు అనేటువంటిది విత్ క్యాపిటల్ లెటర్స్లో మీరు ఫిల్అప్ చేయండి. మీరు ఒకవేళ ఎంప్లాయీ కింద మీరు ఉన్నట్లయితే కనుక, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక కంపాషనేట్ కోటాలో కనుక మీరు రిక్రూట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటిది ఇది. మీరు ఒకవేళ ఇప్పటివరకు మీకు ఏ పోస్ట్ రాకపోయినట్లయితే కనుక మీరు ఇదేం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. అందులో అయితే కనుక మీ డిసిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ వర్క్, మీరు ఒకవేళ తీసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నారా, ఎక్స్ సర్వీస్మెంట్ హోదాలో తీసుకున్నారా, లేకపోతే కంపాషనేట్ కారుణ్య హోదాలో మీరు తీసుకున్నారా అనేటువంటిది మీరు ఇక్కడ టిక్ చేయాలన్నమాట అండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనమాట, హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, ఇది ప్రజెంట్, పర్మనెంట్ రెండు సేమ్ ఉన్నట్లయితే రెండు ఫిలప్ చేయాలి. లేకపోతే ప్రజెంట్ చేంజ్ ఉండి, అంటే కొంతమంది వచ్చేసి హాస్టల్లో చదువుకుంటుంటారు, వాళ్ళ యొక్క పర్మనెంట్ అడ్రస్ సపరేట్ ఉంటుంది కాబట్టి అట్లా అయినా కానీ మీరు ఫిలప్ చేసుకోవాలి. హౌస్ నెంబర్ అయితే హౌస్ నెంబర్, డోర్ నెంబర్ అయితే డోర్ నెంబర్ అని చెప్పేసి మీరు ఫిలప్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్, ఒకవేళ ఓన్ హౌస్ అయితే కనుక నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఏముండదు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్, లేన్ నేము, స్ట్రీట్, రోడ్డు, విలేజ్, ఒకవేళ విలేజ్లో అయితే కనుక విలేజ్, మండల్ తాలూకాలు అయితే కనుక మండలు, టౌన్ సిటీ అయితే టౌన్ సిటీ, డిస్టిక్, స్టేట్, మీ పిన్ కోడ్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దీంతో ఫస్ట్ పేజ్ అనేటువంటిది అయిపోతుంది అనమాట అండి. సెకండ్ పేజ్లోకి వచ్చినట్లయితే కనుక మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ అనేటువంటి చేయాలి. ఒకవేళ ల్యాండ్లైన్ ఆఫీస్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే కనుక మీ ల్యాండ్లైన్ అనేటువంటిది ఇవ్వచ్చు, లేకపోతే రెసిడెన్స్ ఉంటే కనుక రెసిడెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు ఒకవేళ అదర్ దెన్ ఇండియన్ కాకుండా పాకిస్తాన్ డొమైన్ మిగతా దానికి చెందినటువంటి వారైతే కనుక ఇక్కడ మీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. నెక్స్ట్ మీరు ప్రిసీడింగ్ 5 years, ఇది ఇంపార్టెంట్ అనమాట అండి. ప్రిసీడింగ్ 5 years మీరు ఎక్కడున్నారు అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. అంటే ఇప్పుడు 6th June 2024 మనకి జరుగుతుంది కాబట్టి 6th June 2024 నుంచి ఆ ప్రిసీడింగ్ ఇయర్ అంటే 6th June 2019 వరకు మీరు ఎక్కడున్నారు అనేటువంటిది మీరు ఇందులో మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట. మీరు ఒకవేళ ఒకటే దగ్గర ఉన్నట్లయితే కనుక నో ప్రాబ్లం. ఒకవేళ మీరు చేంజ్ అవుతుంటే కనుక
ఒకటే దగ్గర ఉన్నట్లయితే 2019 నుంచి 2024 వరకు ఒకటే దగ్గర ఉన్నట్లయితే సో ఒకటే ఇయర్ ఒకటే బ్లాక్లో మీరు రాసేసేయండి. ఒకవేళ చేంజ్ అవుతూ ఉన్నట్లయితే కనుక చేంజ్ అవుతున్నటువంటి దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ అనేటువంటి చేసుకోండి. ఒకటే దగ్గర ఉండినట్లయితే కనుక ఇట్లా రాసేసుకుని మీ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ ఎక్కడైతే ఉన్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ డిస్టిక్ ఏ లేను ఏ సిటీ అనేటువంటిది మెన్షన్ చేస్తూ ఆ నియర్ బైలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏంటి ఆ యొక్క డిస్టిక్ ఏంటి అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. ఒకవేళ అలియాస్ ఏమైనా ఉన్నా కానీ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫాదర్ నేమ్ అనేటువంటిది మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఫాదర్ యొక్క ప్రొఫెషన్ ఏంటి ప్రొఫెషన్ రాసుకోవచ్చు. ఇఫ్ ఇన్ సర్వీస్ ఒకవేళ ఆయన సర్వీస్లో ఉంటే కనుక ఆయన యొక్క డిజిగ్నేషన్తో పాటు ఉన్నటువంటి అఫీషియల్ అడ్రస్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో ఈ రెండు కాకుండా ఒకవేళ మీ ఫాదర్ కనుక చనిపోయినట్లయితే ఆయన యొక్క లాస్ట్ అడ్రస్ ఎక్కడ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. సో ఈ రకంగా మీరు హౌస్ నెంబరు లేను స్ట్రీట్ రోడ్డు విలేజ్ మండలం డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ అంతా మీరు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. నెక్స్ట్ నేషనాలిటీ, మీ ఫాదర్ యొక్క నేషనాలిటీ ఏంటిది, మీ మదర్ యొక్క నేషనాలిటీ ఏంటిది. ఒకవేళ మీరు హస్బెండ్ అయితే కనుక మీ వైఫ్ యొక్క నేషనాలిటీ, ఒకవేళ మీరు వైఫ్ అయితే కనుక మీకు హస్బెండ్ యొక్క నేషనాలిటీ ఏంటి అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయాలి. మీరు ఒకవేళ హస్బెండ్ అయితే కనుక మీ వైఫ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, మీరు ఒకవేళ వైఫ్ అయితే కనుక మీ హస్బెండ్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎంత అవుతుందో దాన్ని మీరు మెన్షన్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ అప్పటి నుంచి ఇప్పటికీ మీ ప్రజెంట్ ఏజ్ ఎంత అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఏజ్ ఎట్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ అంటే మీరు 10th క్లాస్ పాస్ అయ్యే టైంకి మీ ఏజ్ ఎంత ఉంది అనేటువంటిది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ మీరు రాయాలి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్ అండ్ స్టేట్ మీరు పుట్టినటువంటి స్థలము డిస్టిక్ స్టేట్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. డిస్టిక్ అండ్ స్టేట్ విచ్ యూ బిలాంగ్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయాలన్నమాట అండి. మీ రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఏదైతే ఆ రిలీజియన్ మీరు పెట్టాలి. మీరు ఒకవేళ షెడ్యూల్ కాస్ట్ అయితే కనుక ఇక్కడ క్లిక్ చేయండి, షెడ్యూల్ ట్రైబ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, బీసీ అయితే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. సో బీసీలో ఉన్నటువంటి గ్రేడింగ్స్ అయితే కనుక ఇక్కడ మీరు రాయాలని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట. అలాగనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీరు ఏదైతే సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట అండి. ఎస్ఎస్సి మెట్రికులేషన్, నేమ్ ఆఫ్ ద స్కూల్, కాలేజ్, మీ కాలేజు లేకపోతే స్కూల్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి స్కూల్ రాయండి, దాని యొక్క అడ్రస్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, సిటీ అనేటువంటిది రాయండి. ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఎగ్జామినేషన్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ డిస్టిక్ అనేటువంటిది మెన్షన్ చేయండి. ఇంటర్మీడియట్ కాలేజ్ పేరు, విలేజ్, డిస్టిక్, మండలం, హైదరాబాద్ సిటీ అనేటువంటిది. నెక్స్ట్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదువుకున్నారు అనేటువంటిది, హాల్ టికెట్ నెంబరు, దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. మీరు గ్రాడ్యుయేషన్ కాలేజు, డిస్టిక్, మండలు, సిటీ, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదువుకున్నారు, హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఆ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అనేటువంటిది ఇది ఫిల్అప్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే కనుక సేమ్ కాలేజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, హాల్ టికెట్ నెంబరు, పోలీస్ స్టేషన్, అది ఇంకా ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయీ అయ్యి ఒకవేళ మీరు టర్మినేట్ అయినట్లయితే కనుక దేని నుంచి మీరు ఒకవేళ డిస్మిస్ అయినా కానీ లేకపోతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కానీ రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ కానీ ఒకవేళ మీరు ఎంప్లాయీ అయ్యి ఈ మూడిట్లో ఏదైనా అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు ఫిల్ చేయాలన్నమాట అండి. ఒకవేళ మీరు ఎంప్లాయీ కాకపోయినట్లయితే ఇది మీరు రాయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మీకు ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 12th కాలంలో మనం చూసినట్లయితే కనుక మీకు ఎవరన్నా ఇద్దరు పర్సన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలి. మీ ఫ్రెండ్స్ సంబంధించినటువంటిది మీకు తెలిసినటువంటి వారు ఫిల్అప్ చేయాలి. అయితే బ్లడ్ రిలేటివ్స్ అయితే అయ్యి ఉండొద్దని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అండి. సో వారికి సంబంధించినటువంటి పేరు, వారి ఇంటి నెంబరు, వారు ఎక్కడైతే ఉంటారో వారి స్ట్రీటు, రోడ్డు, విలేజ్, మండల, తాలూకు, అదే రకంగా వాళ్ళు ఉన్నటువంటి స్టేటు, అదే రకంగా పిన్ కోడ్ అనేటువంటిది ఇలా పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మెన్షన్ చేయండి. ఏదైతే అవసరం ఉందో ఒకవేళ వాళ్ళు విలేజ్లో లేకపోతే కనుక విలేజ్ అవసరం లేదు కాబట్టి మీరు తీసేయచ్చు. ఒకవేళ విలేజ్లో ఉంటే కనుక విలేజ్ అనేటువంటిది పూర్తిగా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ టిక్ చేయాలన్నమాట. హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ ఆఫ్ వర్కింగ్ పొలిటికల్ పార్టీలో మీరు ఒకవేళ వర్క్ చేసినట్లయితే యూత్ ప్రెసిడెంట్గా మీరు ఏమైనా వర్క్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు పొందుపరచాలని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత మీ డేట్, ఇక్కడ ప్లేసు,
మీ యొక్క సిగ్నేచర్ మీరు అప్పుడు ఎట్లయితే ఫామ్ ఫిలప్ చేసినప్పుడు ఏదైతే సిగ్నేచర్ పెట్టారో ఆ సిగ్నేచర్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇదంతా గెస్టెడ్ ఆఫీసర్ చేస్తారనమాట అండి. గెస్టెడ్ ఆఫీసర్ ఎలా చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక మీ పేరు అనేటువంటిది ఇక్కడ రాస్తారు. మీరు కొడుకైతే కొడుకు, కుమారుడైతే కూతురైతే కూతురు, వైఫ్ అయితే వైఫ్ ఇక్కడ రాస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ గెస్టెడ్ ఆఫీసర్ తెలుసు అనేటువంటిది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళ యొక్క సిగ్నేచర్ చేస్తారు, వాళ్ళ యొక్క సీల్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరుగుతుంది అనమాట అండి. సో వాళ్ళ డేట్ రాస్తారు, ప్లేస్ అనేటువంటిది రాస్తారు, వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ అనేటువంటి మన ఫోటోగ్రాఫ్ దాని మీద వాళ్ళ యొక్క సీలు అదే రకంగా సిగ్నేచర్ అనేటువంటిది రెండు ఇక్కడ మెన్షన్ చేయాలంటుంది అనమాట. సో ఈ రకంగా మనకి అటెస్టేషన్ ఫామ్ అనేటువంటిది అయిపోతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ వచ్చేసి హిందూ సర్టిఫికేట్ అనేటువంటిది ఎలా చేయాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. హిందూ సర్టిఫికేట్ ఎవరైతే పోస్ట్ కోడ్ 70కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి హిందూ సర్టిఫికేట్ అనమాట అండి. మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్, గ్రూప్ 4 హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ ఫాదర్ పేరు అనేటువంటిది మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ రిలీజియన్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. హిందూ కోడ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి హిందూ. ఫుల్ డీటెయిల్స్, ఫుల్ పోస్టల్ అడ్రస్ అనేటువంటిది అంటే పూర్తి డీటెయిల్స్ తోటి మీ హౌస్ నెంబరు లేకపోతే డోర్ నెంబరు దాంతో పాటుగా అన్ని దానికి సంబంధించినంతా మీరు ఫిలప్ చేసేసి కిందకు వచ్చేసిన తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేటువంటిది మనం ఇవ్వాలన్నమాట. డిక్లరేషన్ నాట్ సైన్డ్ బై ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్, అంటే మీరు సిగ్నేచర్ చేయకపోతే కనుక రిజెక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరుగుతుంది. ప్లేస్, డేట్ అనమాట. సో ఈ రకంగా మనం చెక్ లిస్టు అదే రకంగా అటెస్టేషన్ ఫాము, హిందూ ఫామ్ అనేటువంటిది, సర్టిఫికేట్స్ అనేటువంటిది ఎలా ఫిలప్ చేయాలనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, రేపు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారో వారందరికీ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.